ఇప్పుడు చూపించినట్టు వైలెంట్‌గా ఉండడు మనోడు సినిమాలో. సో, మూవీలో టామ్ పేరు వచ్చేసి ఫారెస్ట్ గంప్. ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్, సింపుల్, ఒక మాటలో చెప్పాలంటే గుడ్ మ్యాన్. మూవీ స్టార్టింగ్‌లో ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటాడు. వేరే వాళ్ళు వినకపోయినా అలా తను ఎలా పెరిగాడు అని చెప్తూ ఉంటాడనమాట. బెంచ్‌లో కూర్చున్న అమ్మాయి నేనేదో అలా కూర్చుంటే వీడేంటి స్పోర్ట్స్ స్టార్ట్ చేశాడు అనుకుంటుంది. జస్ట్ లైక్ మనం కొత్త మూవీ చూసేటప్పుడు ఏంటిది ఇది అలా డౌట్‌ఫుల్‌గా స్టార్ట్ చేసి ఎంగేజ్ అవుతామో సేమ్ మూవీలో గంప్ కూడా కథ చెప్తూ ఎంగేజ్ చేస్తా ఉంటాడనమాట. ఇక కథలో గంప్ ఎక్కడి నుండి ఎక్కడి దాకా వచ్చాడు, అసలు ఆ బెంచ్‌లో ఎందుకు కూర్చున్నాడు అనేది చెప్తాడనమాట. ఇది ఈ మూవీ స్టోరీ. గంప్ లైఫ్‌లో ఏం జరిగింది అని తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. గంప్ లైఫ్‌లో 5-6 ఈవెంట్స్ అవుతాయి. ప్రతి ఈవెంట్ అరే భలే అయిందే అనిపిస్తుంది. కేవలం ఫీల్ గుడ్ జర్నీ కాదు. యాక్షన్ ఉంటుంది, అడ్వెంచర్ ఉంటుంది, రొమాన్స్, ఒక వర్తీ ఆల్ మిక్స్ ఫీల్ గుడ్ మూవీ ఇది. ఇది మనం జనరల్‌గా చూసే టైప్ ఆఫ్ మూవీ కాదు. డిఫరెంట్ మ్యాన్ గురించి. ఇలాంటి మనిషి 2020స్‌లో ఉంటే ఎవడొకడు ఏసేసేవాడు. బట్ 1990s కాబట్టి సినిమా వర్క్ అయింది. అసలు ఎందుకు ఇంత మనిషి అంటున్నా, మంచి మనిషి అంటున్నానో మూవీ చూసాక మీకు అర్థమవుతుంది. బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ఇది. మిస్ అవ్వకండి. ఎందుకంటే ఇలాంటి సినిమా ఇంకా రాదు. బికాస్ గంప్ లాంటి మనుషులు ఉండరు కాబట్టి. మంచి మంచి ఈవెంట్స్ అవుతాయి ఓవరాల్ మూవీలో. ప్రతి ఈవెంట్ మనల్ని హ్యాపీ చేస్తుంది, ఎమోషనల్ చేస్తుంది. అండ్ ఇట్స్ హ్యాపీ ఎండింగ్ మూవీ విత్ ఎంగేజింగ్ డ్రామా, యాక్షన్, అడ్వెంచర్ ఫ్రమ్ ఇట్స్ వెరీ స్టార్టింగ్ స్టేజ్ నుండే. సో లైఫ్లో కొన్ని సినిమాలు మిస్ అవ్వద్దు. అందులో ఇదొకటి. మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. చూడని వాళ్ళు చూసేయండి. సో, యాహ్! అంటిల్ దెన్ ఫారెస్ట్ గంప్.